ప్రభుత్వ అధికారులకు అడ్డం పడుద్దని వైసీపీ వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చారు. మనం ఏ విధంగా చూడొచ్చండి? అదే నేను ఏమంటున్నానంటే ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారులను కూడా ఎవరు కూడా అడ్డంకి రాకూడదు. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏదైతే గైడెన్స్ ఉందో ఆ గైడెన్స్ ప్రకారం అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం మారినా సరే అధికారులు తీరు మారకపోవడం, అదేవిధంగా అధికారులు కరెక్ట్ పనిచేస్తున్నా సక్రమంగా పనిచేస్తున్నా సరే ఏదైతే గత ప్రభుత్వం ఉన్నారో వాళ్ళు ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి కూడా వాళ్ళు అడ్డం పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సార్ ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది. 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా అవినీతి ఆపరా అని కూడా మాట్లాడారు. ఏ విధంగా చూడొచ్చండి? అంటే ఏంటంటే మీరు ప్రభుత్వాన్ని కోల్పోయినా సరే మీ యొక్క హవా ఏది ఏ రకంగా కొనసాగుతుంది, ఆ ఐడియాలజీని మార్చుకోండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. మేము గెలిచాం కాబట్టి, గతంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి మిమ్మల్ని మేము గౌరవించాము. అదేవిధంగా మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మా యొక్క ఏదైతే ప్రభుత్వ అధికారులని సక్రమంగా పని చేయనివ్వండి అనే విషయాన్ని బలంగా చెప్పారు. ఇంత ముందుకు చూసాం సార్, చాలా వరకు వైసీపీకి నెగిటివ్ మాట్లాడితే కేసులు పెట్టడము అది చూసాం. ప్రభుత్వం పోయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చిన్న పల్లెటూళ్ళలో ఇంకా భయపడుతున్నాడు తెలుస్తుంది వైసీపీకి. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎందుకు అలా భయపడతారంటే అంతకు ముందు ఉన్న అధికారులు ఈ పార్టీకి బలంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేసిన వ్యక్తులు కూడా అందులో కొంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భయపడడం తప్పులేదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ప్రభుత్వం ఇచ్చే భరోసా మీద అధికారులు బలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే వైసీపీ పార్టీ బలంగా ఉందో ఆ బలంగా ఉండే పార్టీకే వాళ్ళు ఏదైతే తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం టెన్షన్ పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు బలంగా పనిచేయండి, మీ వెనక ప్రభుత్వం ఉంది అని చెప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా అధికారులు బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అధికారుల దగ్గరికి వెళ్ళకపోతే ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే అధికారులు పనిచేయాలని చెప్పి ఒక కంటెంట్ చెప్పి వదిలేసినట్లయితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించాలంటే ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వం ఉంటుందో ప్రభుత్వ అధికారులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ అధికారుల మీద ఏదైతే ఈ రకమైన దాడులు జరిగాయో వాటిని కఠిన చర్యలు తీసుకున్నట్లయితే మాత్రమే భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందుకు ఒక మాట అన్నారు, మా కార్యకర్తల మీద ఏమైనా చెయ్యి పడితే నేను వస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఆ లెవెల్లో కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన కడప పోయి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూడవచ్చు కళ్యాణ్ గారిని మనం? అంటే గతంలో కూడా ఒక ఎలక్షన్స్ ముందు కూడా ఒక ఎవరినో కొడితే వెళ్ళారు అక్కడికి. సో ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఉన్న క్యాడర్ ఏముందో అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళ అభిమానులు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో వాళ్ళు బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన కార్యకర్తలకు కానీ లేదా మన పార్టీ అభిమానులకు కానీ దాడులు జరిగినప్పుడు మనం ఏమీ మాట్లాడకుండా ప్రెస్ మీట్ వదిలేసినట్టయితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంత్ ఉండదు. కాబట్టి ఇది జనసేన పార్టీ యొక్క స్ట్రెంత్ బలంగా ఉంది. మీకు ఏ అన్యాయం జరిగినా నేను ఉన్నాను అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చెప్తారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి జనసేన పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బలంగా పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.